ఋతుచక్రం మొదలైన తర్వాత నెల నెల రక్తస్రావం జరగటం సాధారణమే. అయితే నెలసరితో నిమిత్తం లేకుండా కొంతమందిలో నెల మధ్యలో హఠాత్తుగా రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా ఋతుచక్రంతో నిమిత్తం లేకుండా కనిపించే రక్తస్రావాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత కనిపించే రక్తస్రావం మరింత ప్రమాదకరమని చెబుతారు డాక్టర్లు. నెలసరితో నిమిత్తం లేకుండా కనిపించే రక్తస్రావానికి వెనుక కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి కాకుండా రక్తస్రావం కావడాన్ని ఎప్పుడు సాధారణంగా తీసుకోవచ్చు? మనకి పీరియడ్స్ కాకుండా బ్లీడింగ్ రావడం నార్మల్ అన్నది ఎప్పుడు అనుకుంటామంటే ఓవులేషన్ అయినప్పుడు, కరెక్ట్ మనకి 12th to 16th డే మధ్యలో ఎప్పుడన్నా ఓవులేషన్ అయినప్పుడు కొంచెం బ్లీడింగ్ రావడం అన్నది నార్మల్. దాన్ని మిస్టల్ మర్క్ సైన్ అంటారు. సో దాంతోపాటు కొంచెం పెయిన్ కూడా రావటం ఉంటుంది. సో అలాంటి టైమ్స్లో మోస్ట్లీ మనము నార్మల్ అని అనుకుంటాం అన్నమాట. హఠాత్తుగా రక్తస్రావం కావడం అనేది ఏ వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది? ఈ సమస్య మనకి చాలా వరకు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కనిపిస్తుంది. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే పిల్లలు కానీ వయసు అంటే ఫ్రమ్ 20 to 40-45 ఇయర్స్ మధ్యలో మనకిది పీరియడ్స్ కాకుండా ఓవులేషన్ టైంలో మనకి నార్మల్గా బ్లీడింగ్ అవ్వడం అన్నది సహజము. అంతేకాకుండా భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా కొన్నిసార్లు బ్లీడింగ్ అన్నది అవుతుంది. దాన్నే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం, అది కూడా నార్మలే. ఇంకోటి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇంప్లాంటేషన్ అవుతుంది. ఆ ఇంప్లాంటేషన్ అయినప్పుడు కూడా మనకి కొంచెం బ్లీడింగ్ అవ్వడం అన్నది సహజము. ఇంకోటి అట్రోఫిక్ వెజైనైటిస్ అంటే మనకి ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు భార్యాభర్తలు కనుక కలిస్తే, అది కొన్ని లేట్ ఏజెస్లో, అప్పుడు కూడా ఆ డ్రై వెజైనా నుంచి మనకి కొంచెం టేర్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం అన్నది సహజం అన్నమాట. మామూలుగా కూడా ఏం లేకున్నా కూడా ఏదైనా ఫారెన్ బాడీ పెట్టుకున్నా, అంటే చిన్నపిల్లలు తెలియకుండా కొన్ని పెట్టేసుకుంటూ ఉంటారు యోనిలో, అట్లాంటివి పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం బ్లీడింగ్ అవ్వడం అన్నది సహజం. కొన్నిసార్లు మూత్రం ఇన్ఫెక్షన్స్లోంచి కూడా వస్తూ ఉంటుంది, కానీ దాన్ని చాలామంది వరకు యోని నుంచి బ్లీడింగ్ అని అనుకుంటారు. సో అది కూడా సహజమే. సహజం అంటే యూరిన్లో ప్రాబ్లం ఉన్నట్టు, నాట్ ఇన్ ద వెజైనా. అండ్ మోషన్ పోయేటప్పుడు కూడా కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు బ్లీడింగ్ పడుతుంది. చాలామంది పేషెంట్స్ అది యోని నుంచి బ్లీడింగ్ అనుకొని వస్తూ ఉంటారు. సో అది కూడా దట్ ఈస్ ఆల్సో నార్మల్. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? అవి ఎంత ప్రమాదకరం? ఫైబ్రాయిడ్స్ అంటే మనకి గడ్డలు. ఇప్పుడు కనుక మీరు ఇందులో చూసినట్టయితే స్పెసిమన్లో మనకి ఇక్కడ అవాంఛిత గడ్డలు అనమాట. ఇవన్నీ అన్వాంటెడ్ గ్రోత్స్ ఇన్ ద యూట్రస్. సో ఇవి మనకి 5 రకాలు ఉంటాయి. కొన్ని గర్భసంచి లోపల ఉంటాయి, కొన్ని గోడలో ఉంటాయి, కొన్ని గోడ బయట ఉంటాయి. సో మనకి గర్భసంచి లోపల ఉన్నాయి, గోడ లోపల ఉన్నాయి మాత్రమే మనకి పీరియడ్స్ టైంలో కాకుండా కూడా వేరే టైమ్స్లో విపరీతమైన బ్లీడింగ్, నొప్పికి దారితీస్తుంది అన్నమాట. సో ఇవి ఇట్లా ప్రాబ్లమాటికే కాకుండా మనకి ఫర్టిలిటీకి కూడా మనకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా దీస్ ఆర్ ట్రీటబుల్ ఫైబ్రాయిడ్స్, హ్యావ్ టు బి ట్రీటెడ్. కొన్నిసార్లు గర్భసంచి బయట ఉంటాయి, అవి ఎంత పెద్ద పెరిగినా కూడా మనకి రక్తస్రావం అన్నవైతే తీసుకొని రావు. దాన్నే సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. కాకపోతే దాంతో మనకి ప్రెషర్ సిమ్టమ్స్ రావచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, ఇంకోటి రక్తనాళాలు కంప్రెషన్ ఉంటాయి. సో కంప్రెషన్ అయినప్పుడు కిడ్నీ వాపు రావచ్చు, ఇంకోటి బ్లాడర్ మీద పుష్ చేస్తూ ఉంటాయి. సో అది కూడా ఆ యూరినరీ ఫ్రీక్వెన్సీ అన్నది కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. హార్మోనల్ రక్తస్రావమా, క్యాన్సర్ తాలూకు రక్తస్రావమా అనేది ఎలా గుర్తించాలి? ఫస్ట్ సిమ్టమ్స్, ఓవరాల్ సిమ్టమ్స్ చూసుకోండి. ఒబెసిటీ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా, మనకి ఏమంటారు పీసీఓడి తాలూకు సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయా, అండ్ ఆల్సో కొన్నిసార్లు గర్భసంచి లోపల గడ్డలు అల్ట్రాసౌండ్లో అపియరెన్స్ కూడా కొంచెం తేడాగా ఉందా, అట్లా ఉన్నప్పుడు మటుకు డోంట్ థింక్ ట్వైస్. ఇఫ్ డాక్టర్ ఈజ్ సజెస్టింగ్ డిఎన్సీ అంటే డిఎన్సీకి వెళ్ళిపోండి. డిఎన్సీలో మనకు బయాప్సీలో తెలుస్తుంది ఇది ఎటువంటి పాలిపు, క్యాన్సరస్ పాలిపా, నాన్ క్యాన్సరసా, ఇది ఎటువంటి బ్లీడింగ్, నాన్ క్యాన్సరసా, క్యాన్సరసా, పీసీఓడి వల్ల అన్నది మనకి తెలిసిపోతుంది. బట్ అబోవ్ 40 years మాత్రం మనకి అబ్నార్మల్ బ్లీడింగ్ ఉంటే నేను ఎటువంటి మొహమాటం లేకుండా నేను డిఎన్సీ చెప్పేస్తాను. మనం ఒక్కసారి ఇవాల్యుయేట్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది అది హార్మోనలా లేకపోతే క్యాన్సరసా అన్నది. మెనోపాజ్ తర్వాత రక్తస్రావం కావడాన్ని ఎందుకు పట్టించుకోవాలి?
మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ అవ్వడము అన్నది యూ షుడ్ ట్రీట్ ఇట్ అగ్రెసివ్లీ. ఎందుకంటే మెనోపాజ్ ఆ ఏజ్ తర్వాత మనకి ఎప్పుడు క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు డిఎన్సీ చేసుకున్నాము, చాలామంది రిలక్టెంట్ ఉంటారు, కొంచెం ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా ఉంది స్కాన్లో అంటే 4 మామూలుగా లెస్ దెన్ 5 mm ఎండోమెట్రియల్ థిక్నెస్ కట్ ఆఫ్ తీసుకుంటాము. బట్ 4.5 నియరింగ్ 5 mm ఈజ్ ఆల్సో హ్యాస్ టు బి ట్రీటెడ్ అగ్రెసివ్లీ అకార్డింగ్ టు మీ. సో కొంచెం కానీ చాలామంది గర్భసంచి తీయించుకోవడానికి ఒప్పుకోరు. వాళ్ళు ఇప్పుడు డిఎన్సీ మటుకు చేయండి మేడం, తర్వాత చూద్దాము. కానీ 6 monthsలో ఏదన్నా అవ్వచ్చు, మళ్ళీ హైపర్ప్లేషియా రావచ్చు. ఎందుకంటే మెనోపాజ్లో వెయిట్ తగ్గడం అన్నది కూడా చాలా కష్టము. అందులో మజిల్ తగ్గిపోతుంది, ఫ్యాట్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ యూ కెన్ మాడిఫై విత్ యువర్ లైఫ్ స్టైల్ ఆల్సో. సో డెఫినెట్గా హార్మోన్స్ కూడా మనం ఎక్కువ తక్కువ పెట్టలేము. సో అందుకని దాన్ని ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ట్రీట్ చేయాలి. ప్లీజ్ నిర్మోహమాటంగా గో ఫర్ హిస్టెక్టమీ, డోంట్ టేక్ అ ఛాన్స్. తరచూ రక్తస్రావం అవుతున్నప్పుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలేంటి? తరచూ రక్తస్రావం అవుతున్నప్పుడు చేసుకోవాల్సిన పరీక్షలు ఏంటంటే థైరాయిడ్ ఒకటి, ప్రొలాక్టిన్ ఒకటి, ఒక సిబిపి ఒకటి, అల్ట్రాసౌండ్ హోల్ అబ్డోమిన్ పెల్విస్ ఒకటి, అండ్ ఆల్సో క్వాంటిఫెరాన్ గోల్డ్. మనకి ఎప్పుడైనా టీబీ ఉన్నా కూడా మెనరేజియా ఫాలోడ్ బై ఎమెనోరియా ఉంటుంది. అంటే చాలా అధిక రక్తస్రావం అయిపోయి ఇట్ ఈస్ ఫాలోడ్ బై నో పీరియడ్ అనమాట. సో మనకు అట్లా సస్పిషియస్ ఉన్నప్పుడు, హిస్టరీ ఆఫ్ వెయిట్ లాస్, యూజువల్లీ రిప్రొడక్టివ్ అంటే గర్భసంచిలో జెనెటల్ టీబీ ఉన్నప్పుడు మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. అన్లెస్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఎండోమెట్రియల్ బయాప్సీ ద్వారానే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇలాంటి కొన్ని పరీక్షలు జస్ట్ ఫర్ అ సింపుల్ ఏయుబి, కొన్నేమో స్కాన్లో కనిపిస్తాయి, కొన్నేమో హార్మోన్స్లో కనిపిస్తాయి. అండ్ మనకి నియరింగ్ మెనోపాజ్ అట్లా అనుకుంటే మాత్రము FSH చేసి వాళ్ళకి కన్ఫర్మ్ చేసి చెప్పేయాలి ఎమెనోరియా కనుక ఉంటే, అంటే పీరియడ్ లేకుండా కనుక ఉంటే. నెలసరితో నిమిత్తం లేకుండా అయ్యే రక్తస్రావానికి చికిత్స ఎలా? తరచూ రక్తస్రావం అవుతుంటే మనం అట్లీస్ట్ ఒక 3 to 6 months మనము బయాప్సీ తర్వాత మనం హార్మోన్స్ అన్నవి పెడతాం. ఒకవేళ హార్మోన్స్ పెట్టినా కూడా అవ్వట్లేదు అనుకుంటే యూ కెన్ ఆల్సో ట్రై మిరేనా, యూ కెన్ ఆల్సో ట్రై GnRH అనలాగ్ ఇంజెక్షన్స్, ఇవి కూడా చేసుకోవచ్చు. లేదు కొన్నిసార్లు ఏవి మాల్ఫార్మేషన్స్ అని ఉంటాయి. ఏవి మాల్ఫార్మేషన్స్ ఉన్నప్పుడు అది మోస్ట్లీ దిస్ ఇస్ ఫాలోడ్ బై అన్ అబార్షన్, మెడికల్ అబార్షన్. అప్పుడే చాలా ప్రామినెంట్గా కనిపిస్తాయి. అట్లాంటప్పుడు మనము సర్జరీ కన్నా కూడా మనము యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు గడ్డలు ఉంటాయి, మయోమెక్టమీ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ ఉంటుంది కానీ పిల్లలు ఇంకా అయ్యి ఉండరు. అట్లాంటప్పుడు ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు కానీ, తర్వాత అడినోమయోమా ఉంటుంది. అడినోమయోమాలో కూడా మనకి డిఫరెంట్, అడినోమయోటిక్ ఫోకస్ ఉంది అంటే దాన్ని అబ్లేషన్ చేయొచ్చు. అడినోమయోమా చిన్నగా ఉంది అంటే దాన్ని తీసేయచ్చు. డిఫ్యూజ్ అడినోమయోసిస్ ఉంది అనుకుంటే మాత్రం దానికి గర్భసంచి తీసేయటం అన్నదే బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసుకోవాలా, పిల్లలు అయిపోయారా, మనకి 40-45 years వరకు వచ్చారా, సో ఈ ఏజ్ గ్రూప్ని బట్టి దీన్ని మనం డిసైడ్ చేస్తామన్నమాట. ఏవి మాల్ఫార్మేషన్స్ మనం అది యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ కూడా మనకి అదొక ఆప్షన్ అనమాట. సో ఎప్పుడైతే ఫెయిల్డ్ మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుందో, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఉంటుందో అప్పుడు మనము సర్జికల్ ఆప్షన్కి మనం వెళ్ళొచ్చు అనమాట. నెలసరితో నిమిత్తం లేకుండా కనిపించే రక్తస్రావం ఎప్పుడైనా ప్రమాదమే. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత కనిపించే రక్తస్రావం వెనుక చాలా వరకు క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తరచూ రక్తస్రావం కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి.